భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల కోసం భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగానికి లోబడి ప్రతి మనిషి సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर वंगा, हिमाचल यमुना गंगा उच्चल जलगी तरंगा, तब शुभ नामे जागे तब शुभाशिष मागे, गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत. गणतंत्र दिनोत्सवम 76వ गणतंत्र दिनोत्सवम 76వ गणतंत्र दिनोत्सवम भारत माता की जय. जर्नलिस्ट ऐक्यత जर्नलिस्ट ऐक्यత అందరు తీసుకోండి, అందరు తీసుకోండి. అరే పిల్లలు ఓకేనా? గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో ఈరోజు జర్నలిస్టులందరి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. క్రమంలో 1950 జనవరి 26వ తేదీన దేశానికి రాజ్యాంగం వచ్చిన రోజు కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు కాకతీయ ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ చిత్రపటంతో పాటు రాజ్యాంగ గ్రంథాన్ని పెట్టి జెండా ఎగరేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం మేము పాటుపడుతూ వారి సమస్యల పరిష్కారంగా మున్ముందు కొనసాగుతాము. ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాము. సందర్భంగా ఈరోజు కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈరోజు మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం, ప్రతి పౌరునికి శక్తిని, భారతదేశంలో నివసించే ప్రతి పౌరునికి తన హక్కులు కల్పించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950 జనవరి 26వ తారీఖున మనకు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తారీఖున మనము అందరం కూడా మరి ఒకసారి ఆ స్మృతులను మనము నెమరు వేసుకోవడం కోసము మనం 26వ తారీఖున మనం జెండాను ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. కావున అందరూ కూడా ఈరోజు మనము దేశభక్తితో ఉంటూ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ సూచించిన దిశగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే పథకాలు ఉన్నాయో, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఉన్నాయో అన్నింటిలో కూడా జర్నలిస్టులని కూడా వాళ్ళకి మొదటి విడతగానే వాళ్ళకి అమల్లోకి తీసుకురావచ్చి ప్రతి జర్నలిస్ట్కి పథకాలను శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.